హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జబీయుల్లాపై ఇవాళ అవిశ్వాసం పెట్టనున్నారు. ఇప్పటికే తీర్మానంపై సంతకాలతో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవీ కాలం 4 సంవత్సరాలు పూర్తి కావడంతో అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు రెడీ అయ్యారు. దీంతో ఇవాళ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉండగా ఎంపీ ఎమ్మెల్యేతో కలిపి 40 ఓట్లున్నాయి. మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీ బలం 22 ఉండగా వైసీపీకి 16 మంది సభ్యుల బలం ఉంది. అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం జరగాలంటే 27 మంది సభ్యుల కోరం తప్పనిసరిగా ఉండాలి. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో వైస్ చైర్మన్ విషయంలో వైసీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉంటే తమ కౌన్సిలర్లను వైసీపీ నేతలు గోవాకు తరలించినట్టు తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ సభ్యులు హాజరు కాకపోతే కోరం లేని కారణంగా ఇవాల్టి సమావేశం వాయిదా పడే అవకాశం కూడా ఉంది. అది ఉత్పాదిస్తాము అనేటువంటిది ఆయన కూడా క్లియర్ గా తెలుసు. అయినా మీరు ఇప్పుడు కూడా చెట్లు కనీసం తొలగించే ప్రయత్నం కూడా చేయడం ఏంటంటే నేను పొలిటికల్ ఇన్వాల్వ్ చేయడం లేదు. కాబట్టి చరిత్రలో ఒక డబుల్ డిజిట్ అనేది దాటడం అనేది అది కూడా మన వడ్డీ మాఫీ కూడా లేదు అనేటువంటిది